హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఎల్ఎన్‌టి కన్‌స్ట్రక్షన్ ఎల్ఎన్‌టి కన్‌స్ట్రక్షన్ కంపెనీ యొక్క షేర్ గురించి మనం కంప్లీట్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఎందుకంటే పర్ డే నేను ఏదో ఒక షేర్ మార్కెట్ గురించి ఒక షేర్ గురించి నేను అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొద్దామని చూస్తున్నాను. ఎల్ఎన్‌టి అనేది ఏంటంటే వెరీ గుడ్ కంపెనీ. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. వీలైతే కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలుస్తది. నేను ఏ విధంగా వీడియో చేయగలుగుతున్నానో, నేనైతే కరెక్ట్‌గా చేయగలుగుతున్నానా లేదా, నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అనేది నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే. లెట్స్ గో టు మై వీడియో. ఓకే. మన స్క్రీన్‌లో చూస్తున్నారు కదా మీరు. ఎల్ఎన్‌టి కన్‌స్ట్రక్షన్ అనమాట. ఇది ఎల్ఎన్‌టి కన్‌స్ట్రక్షన్ అనేది వీక్లీ చార్ట్ నేననేది ఓపెన్ చేశాను. వీక్లీ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఒక రెసిస్టెంట్, ఒక సపోర్ట్ దగ్గర ఈ స్టాక్ అనేది మనకి ట్రేడ్ అవుతుంది. ఒక రెసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3273 అనేది ఒక మనకి సపోర్టు. 3918 అనేది మనకి ఒక రెసిస్టెంట్ కింద యాక్ట్ చేస్తుంది. స్టాక్ అనేది ఏంటంటే ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. గత కొన్ని వీక్స్‌గా చూసుకుంటే మనకి ఎప్పటిదాకా అంటే 24 ఈ ఇయర్ అంతా ఈ వీక్‌లోనే మనకి ట్రేడ్ అయింది. నాకు తెలిసి డిసెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఏరియాలోనే మనకి ట్రేడ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ ఇది బ్రేక్‌ఔట్ దగ్గరలో ఉంది కంపెనీ. ఇప్పుడేంటంటే మనకేంటంటే ఎప్పుడైతే మనకి ఈ 3918 అనే లెవెల్‌ని మనం క్రాస్ చేసి, రీటెస్ట్ చేసి, అప్పుడు మనకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే గనక మనం ఈ ఈ ఈ స్టాక్ అనేది బై సైడ్ ఎళ్ళొచ్చు ఈ లెవెల్‌కి పైన. అదే గనక ఈ లెవెల్ నుంచి కింద పడి మళ్ళీ మనకు బాటమ్ లెవెల్‌ని టచ్ చేసిందనుకో, మనం బయింగ్ జోన్‌కెళ్ళొచ్చు. బయింగ్ జోన్ వచ్చేసి ఈ ఏరియా, మన టార్గెట్ వచ్చేసి మనకి పైననమాట. నేను ఎక్కడైతే ట్రెండ్ లైన్ గీసానో ఆ పైననమాట. ఎల్ఎన్‌టి స్టాక్ అనేది వెరీ గుడ్ స్టాక్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా ప్రాఫిట్స్ అనేవి నాకిచ్చింది. ఎల్ఎన్‌టి నేను విడిచిపెట్టను. పర్సనల్లీ సజెస్ట్ చేస్తాను. వెరీ గుడ్ కంపెనీ. ఎందుకంటే దీని దగ్గర మనకి ఎల్ఎన్‌టి కంపెనీ దగ్గర ప్రాజెక్ట్స్ అనేవి కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఎల్ఎన్‌టి బి&ఎఫ్ బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీస్ అండ్ హైడ్రోకార్బన్ డివిజన్‌లో హైడ్రోకార్బన్ అండ్ పీటీఎండీ పవర్ ట్రాన్స్‌మిషన్ డివిజన్‌లో కూడా ఎక్కువ ఆర్డర్స్ అనేవి దీనికొచ్చినియి. దీని కంప్లీట్ అనాలిసిస్ మనం చూసుకుందాం. కంప్లీట్ అనాలిసిస్ మనం చూసుకోవాలంటే ఫస్ట్ మనం ఎళ్ళాల్సింది ఏంటంటే మనకి స్కిన్నర్ డాట్ ఇన్ దగ్గరికి మనం అనాలిసిస్ చేయడానికి వెళ్దాం. స్కిన్నర్ డాట్ ఇన్‌లో మనకేంటంటే లెసన్ టర్బో మల్టీనేషనల్ కంపెనీ ఇది. దీంట్లో ఏంటంటే మార్కెట్ క్యాప్ 5,34,513 క్రోర్స్ అనమాట. ది ప్రైస్ అనేది 388 హై లో ఇంత దాకా ఎళ్ళి ఇంత దాకా మళ్ళీ పడింది. దీనికి మనకి ఎఫ్ అండ్ ఏఎస్, డి&ఎస్ అండ్ ప్రమోటర్స్ ఎక్కడి దాకా ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎఫ్ఐఎస్ 22 పెరిగారు. మళ్ళీ ఇప్పుడు తగ్గారు. కానీ డిఏఎస్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. ఫ్రెండ్స్ ఇది చాలా గుడ్ కంపెనీ. దీని స్టాక్ కూడా వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కూడా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే సింపుల్‌గా ఈ లెవెల్‌లో మనం ట్రేడ్ చేయాలన్నమాట. స్వింగ్ ట్రేడింగ్. మీరు లాంగ్ టర్మ్ కాదు. లా లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనకి బాటమ్ లెవెల్ ఉంది కదా! 52 వీక్ బాటమ్ లెవెల్‌కొచ్చిన తర్వాత మీరు బై చేసుకోండి. మీరు లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కొన్ని నాలాగా స్వింగ్ ట్రేడ్ చేసేవాళ్ళైతే నేను బాటమ్ లెవెల్‌లో కొనుక్కుంటాను. తర్వాత పైకెళ్ళిన తర్వాత అమ్మేస్తాననమాట. ఆ విధంగా నేను ట్రేడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఎల్ఎన్‌టి గురించి కొన్ని విషయాలు తెలిసినాయి కదా! ఎల్ఎన్‌టి అనేది వెరీ గుడ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. దీనికేంటంటే ఎవరు ప్రమోటర్స్ లేరు. మనకి ఓన్లీ ఎఫ్ఐఎస్, డిఏఎస్ఏ నడిపిస్తారనమాట ఈ కంపెనీని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ ఇట్. లాస్ట్‌లో మళ్ళీ మీకు ఏం చెప్తున్నానంటే నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే. థ్యాంక్ యూ.